హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోయే ఈ ఫుడ్ అనేది పిల్లలకి ఈజీగా వెయిట్ గెయిన్ వస్తారు, ఇంకా వయసుకు తగ్గ బరువు లేరు అనుకున్న వాళ్ళు ఈ ఫుడ్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో ఎలాగ చేసి పెట్టచ్చు. సో ఈ ఫుడ్ మనం 1 ఇయర్ అబో పిల్లలకి పెట్టాలి. ఇంకా ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి 3 స్పూన్స్ లేదా 4 స్పూన్స్ రవ్వని ఇలా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఈ టైంలో నెయ్యి యాడ్ చేసేవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. నేనైతే యాడ్ చేయడం లేదు. ఇదంతా బాగా పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకున్న తర్వాత నేను టీ గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ వేసాను. ఇది ఉడికించుకోవడానికి నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. కొంచెం పెద్ద గ్లాస్తో వేసుకునే వాళ్ళు 1 గ్లాస్ వాటర్ వేసి నీట్గా స్మూత్గా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. తర్వాత నేను ఉడకపెట్టిన ఒక స్వీట్ పొటాటో తీసుకున్నాను. ఇది బాగా నీట్గా స్మాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్మాష్ చేసి పెట్టడం వల్ల మనము పిల్లలకు పెడుతున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. తినడానికి ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మనము ఉడకపెడుతున్న ఈ రవ్వ అనేది ఈ విధంగా ఉండాలి, ఉడికిపోయి మెత్తగా. మనం స్మాష్ చేసిన దాన్ని చిన్నగా స్లోగా దీనిలోకి కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది కలుపుతూ ఉండాలి. ఈ స్వీట్ పొటాటో మొత్తం అనేది రవ్వలోకి బాగా కలిసిపోయేంత వరకు మనం ఉడికించాలి. ఒక 3 మినిట్స్ ఇలా ఉడికించాము అంటే సైడ్స్ అంతా మాడు అంటుకోకుండా, అడుగున అంటుకోకుండా ఉడికించాము అంటే మీకే తెలుస్తుంది చేంజ్ అనేది ఎలా కలిసిపోయింది ఉడికిన తర్వాత అనేది. ఇదంతా బాగా ఉడుకుతున్న టైంలో స్వీట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం పొడిని యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి కొంచెం స్వీట్నెస్ అనేది బాగుంటుంది. లేకుంటే నార్మల్గా అయినా ఇలా పెట్టొచ్చు. కానీ పిల్లలు కొంచెం స్వీట్నెస్ ఉంటే ఇష్టపడతారు కాబట్టి బెల్లం పొడిని యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిసిపోయేటట్టు ఈ విధంగా కలుపుకొని ఉండాలి. లేకుంటే మన దగ్గర లైన్ డేట్ సిరప్ ఉన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ బెల్లంని ప్రిఫర్ చేయండి. ఇంకా ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి నేను టీ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసాను. పాలు వేసాను. ఇది కాచి చల్లార్చిన పాలు. ఈ విధంగా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమేను, లేకుంటే నార్మల్గా మనం అలాగైనా పెట్టేయవచ్చు. ఇంకా మనము ఇది ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి లైట్ వేడిగా ఉన్నప్పుడు మనం పిల్లలకి పెట్టుకోవాలి. అసలు చల్లారపరచకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే బాగా చల్లారపడిపోయిందంటే కొంచెం వాటర్గా వచ్చేస్తుంది. ఆ టైంలో పిల్లలు తిన్నా కూడా అది డైజెషన్ అవ్వదు. లైట్ వేడిగా ఉన్నప్పుడు పెట్టండి. వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.